హలో ఎవ్రీవన్. చాలామంది డిప్లొమా C20 ఈసీఈ స్టూడెంట్స్ థర్డ్ సెమిస్టర్ నెట్వర్క్ ఎనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళవే ఉంటున్నాయి. సో అందుకే అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక్కటైతే నేను చెప్పగలను, రెగ్యులర్ ఎగ్జామ్స్ కన్నా సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో నెట్వర్క్ ఎనాలిసిస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లిటిల్ బిట్ హార్డ్ వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, లిటిల్ బిట్ హార్డ్, కొన్నిసార్లు చాలా హార్డ్. ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీకు ఇలా చెప్తున్నానంటే, సింపుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సింపుల్గా కాదు, మినిమం 2 days కేటాయించాలి. అందుకని ఈ విషయం చెప్పాను, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. నైట్ ప్రిపేర్ అయ్యి మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తే పాస్ అయ్యే సబ్జెక్ట్ నెట్వర్క్ అనాలిసిస్ కాదు. మీకు కూడా తెలుసు, ఈసీఈలో వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ మా పరంగా చూస్తే అన్ని సబ్జెక్టుల కన్నా. కాబట్టి చెప్తాను, అర్థమైందా? అండ్ ఇప్పుడు నేను బ్లూ ప్రింట్ చెప్తాను, ఏవి చదివితే పక్కాగా పాస్ అవుతారో అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఎవరికన్నా నెట్వర్క్ అనాలిసిస్ కోర్స్ కావాలి అంటే అది నేను చెప్పింది పాస్ అవ్వడానికి గల వరకు వచ్చే మార్క్స్ ఖచ్చితంగా పాస్ అవ్వడానికి, ఆ వీడియోస్ అన్నీ చూడడానికి కావాలి అనుకుంటే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ లింక్ ఇస్తాను, తీసుకోవచ్చు. లేదు పర్సనల్గా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేసినా మీకు ఆ కోర్స్ మీకు నేను ఇస్తాను. ఇట్ ఈస్ పెయిడ్. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి, లేకపోతే మీరు మీ సోర్సెస్ నుండి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అది మాత్రం నోట్. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 to 5లోని యూనిట్ నెంబర్ 1 నుండి, ఓకే, యూనిట్ నెంబర్ 1 నుండి 17 మార్క్స్ అలాట్ చేశాడు. 8 మార్క్ ఎస్ఏ ఒకటి, 3 మార్క్స్ షార్ట్స్ వస్తున్నాయి. 3 మార్క్స్ షార్ట్స్ 3 ఉన్నాయి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన యూనిట్ ఇది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుండి నెట్వర్క్ థీరమ్స్ 21 మార్క్స్కి ఒక 8, ఒక 10 మార్క్ ఎస్ఏ, ఒక షార్ట్. థర్డ్ యూనిట్ రెజనెన్స్ నుండి ఒక 8, 2 షార్ట్స్. ఫోర్త్ యూనిట్ ట్రాన్సియెంట్ అనాలిసిస్ నుండి ఒక 8, 3 షార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, ఫిఫ్త్ యూనిట్ నుండి ఒక షార్ట్, ఒక 8. ఓకే, ఇది మనకైతే ఫస్ట్ యూనిట్ నెంబర్ 5 డీకోడ్ చేద్దాం. ఎందుకంటే యూనిట్ నెంబర్ 5 చదవకుండా వెళ్తున్నారేమో చాలామంది, మినిమం 11 మార్క్స్తో కూడా నెట్వర్క్ అనాలిసిస్ రాకుండా ఫెయిల్ అవుతున్నారు. మరి యూనిట్ నెంబర్ 5ని వదలడానికి గల రీజన్స్ ఏంటో నాకైతే తెలీదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూనిట్ నెంబర్ 5 నుండి సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. షార్ట్స్ విషయానికి మీరు కంపేర్ చేసుకుంటే, షార్ట్స్ ఏమడుగుతాడంటే, నెప్పర్, డెసిబల్, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, ప్రాపగేషన్ కాన్స్టెంట్ అండ్ అటెన్యుయేషన్ రిలేటెడ్ 5 డెఫినేషన్ అండ్ వాటి రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి కొన్ని వాటికి. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, ప్రాపగేషన్ కాన్స్టెంట్ రిలేటెడ్ ఫార్ములాస్, వాటిని రాయండి. డెఫినేషన్స్లో అడిగితే మీకు అక్కడ చెప్పిన 5 డెఫినేషన్స్లో ఎనీ 3 ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి నీట్గా పాయింట్ రాసి, ఫార్ములా ఉంటే ఫార్ములా వేయండి, ఏదైనా గ్రాఫ్ ఉంటే గ్రాఫ్ వేయండి, లేదంటే లేదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, డిఫైన్ ది టర్మ్స్ ఫిల్టర్, ఎల్పిఎఫ్, హెచ్పిఎఫ్, బిపిఎఫ్, బిఎస్ఎఫ్. ఇవి షార్ట్ ఆన్సర్లు అయినా మీకు అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ది ఫిల్టర్స్ ఎల్పిఎఫ్, హెచ్పిఎఫ్, బిపిఎఫ్, బిఎస్ఎఫ్ అలాంగ్ విత్ ది క్యారెక్టరిస్టిక్ కర్వ్స్. అంటే ఎల్పిఎఫ్ కర్వ్ ఉంటుంది, సింపుల్ కర్వ్స్, అవేవో డిఫికల్ట్గా ఉండవు. మన కోర్సులో కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఎస్ఏకి అడగచ్చు. షార్ట్కి కింద అడిగితే డిఫైన్ ది టర్మ్స్ అడుగుతాడు, ఎస్ఏకి అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న గ్రాఫ్స్ ఏమంటాడు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ, అలాంగ్ విత్ షార్ట్ కూడా అడగచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ టీ అండ్ పై టైప్ అటెన్యూయేటర్స్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. ఎక్స్ప్లెయిన్ టీ టైప్ అటెన్యూయేటర్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ పై టైప్ అటెన్యూయేటర్ ఒకటి. అర్థమవుతుందా ఏంటది? ఎక్స్ప్లెయిన్ టీ టైప్ అటెన్యూయేటర్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ పై టైప్ అటెన్యూయేటర్ ఒకటి. 2 సపరేట్ క్వశ్చన్స్. బాగా ప్రిపేర్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ కూడా. ఆ డెరివేషన్ కూడా ఏమైనా ఉంటే చేయండి, లేకపోతే సర్క్యూట్ డయాగ్రామ్ వరకు చేసి ఉంటుంది. టీ అండ్ పై టైప్కి మీరు చూసుకొని బాగా చేయండి, సర్క్యూట్ డయాగ్రామ్ తీసి. అండ్ అలానే మిస్ కాకుండా చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కాన్స్టాంట్ కే ఫిల్టర్స్ అని చెప్పి ఉన్నాయి కదా ఇందులోని, వాటి రిలేటెడ్ సమ్స్ అడుగుతాడు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని. ఆ సమ్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ప్రిపేర్ అవ్వండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ వదిలిపెట్టకూడదు. ఎందుకంటే షార్ట్ సిలబస్ ఏముందమ్మా, ఫిల్టర్స్ కోసం ఒక క్వశ్చను, తర్వాత పై టైప్ అటెన్యూయేటర్ ఒక క్వశ్చను, టీ టైప్ అటెన్యూయేటర్ ఒక క్వశ్చను, కాన్స్టాంట్ ఫిల్టర్స్ యొక్క సమ్స్ ఒక క్వశ్చను. ఈ 4 దాటి అక్కడి నుంచి అడగడానికి వీల్లేదు ఎక్కువ సార్లు. ఓకే, మీరు సమ్స్ అయినా ప్రిపేర్ అవ్వకపోతే ఖచ్చితంగా పై టైప్ అండ్ టీ టైప్ అలాంగ్ విత్ ఫిల్టర్స్ అయినా ప్రిపేర్ అవ్వాలి. ఇది మళ్ళీ చెప్తున్నా. అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కాన్స్టాంట్ కే ఫిల్టర్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందులో నేను చెప్పడానికి ఏం లేదు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ ఇంకా ఏంటి, యూనిట్ నెంబర్ 4. ఈ యూనిట్ నెంబర్ 4 నుండి మనకి ఒక 8 మార్క్, ఒక నిమిషం, ఒక 8 మార్క్ 3 షార్ట్స్ వస్తాయి. ఓకే, ఒక్క 8 మార్క్లో మీకు ఎలాగ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ట్రాన్సియంట్ అనాలిసిస్ ఆర్సీ ఆర్ఎల్సి అవి వదిలేసి పెట్టినా నో ప్రాబ్లం. అట్లీస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బాగా ప్రిపేర్ అవ్వండి. బట్ ఎవరైనా ట్రాన్సియంట్ అనాలిసిస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఆర్ఎల్సి సర్క్యూట్ డీసీ రెస్పాన్స్ అండ్ వాటి యొక్క ప్రాబ్లమ్స్ అయితే చూసుకోండి బాగా. ఎక్కువసార్లు అడగొచ్చు. లేదు లాప్లాసే ఎక్కువ ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఇనీషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థీరం. ఒకసారి తిప్పండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎన్నిసార్లు అడిగాడు. సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, ఇనీషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థీరం, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి ఇంపార్టెంట్ అంటే ఎక్స్ప్లెయిన్ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థీరం. చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పిన 3 కూడా. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే, అండ్ షార్ట్సే కాదు ఎస్ఏస్ విషయానికి వచ్చిన స్టేట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో లీనియారిటీ, ఫస్ట్ షిఫ్టింగ్ అండ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఐదర్ ఈ 3 కలిపి ఒక ఎస్ఏ కింద అడగచ్చు, లేదా స్టేట్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, స్టేట్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, స్టేట్ లీనియారిటీ ప్రాపర్టీ అని షార్ట్స్ అడగచ్చు. ఇప్పుడు చెప్పిన సెకండ్ షిఫ్టింగ్ థీరము అండ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ఇనీషియల్ థీరం ఏమంటారు దాన్ని, లీనియారిటీ ప్రాపర్టీ, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అండ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఒక ఎస్ఐ, సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఒక ఎస్ఐ, ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థీరం ఒక ఎస్ఐ, హ్యావిసైడ్స్ ఎక్స్పాన్షన్ ఒక ఎస్ఐ. ఈ 4 చదవండి. ఒక్కటైనా మీకు లక్ బేస్ చేసుకుని వచ్చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ షార్ట్స్ విషయానికి వస్తే ఏమేమి అడగొచ్చు అంటే షార్ట్స్లో మనకి డిఫైన్ ది టర్మ్ ఇనీషియల్ కండిషన్, స్టడీ స్టేట్ అండ్ ట్రాన్సియంట్ స్టేట్ 4.1 అడగొచ్చు. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే ఇక్కడ చెప్పాను కదా ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో లీనియారిటీ, ఫస్ట్ షిఫ్టింగ్ అవి ఎస్ఏస్ షార్ట్స్ రెండింటికి ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్లో యూనిట్ స్టెప్, ఎక్స్పోనెన్షియల్, సైన్, కొసైన్, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డాంప్డ్ సైన్ అండ్ కొసైన్ ఫార్ములాస్, ఇవి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. షార్ట్ అడగొచ్చు. ఓకే, ఖచ్చితంగా ఎక్కువసార్లు అడుగుతాడు. అండ్ ఇన్వర్స్లో కూడా అంతే. ఇన్వర్స్లో కూడా ఇన్వర్స్ లాప్లాస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్ అన్నీ చదవకండి. ఏమేమి చెప్తున్నాను, యూనిట్ స్టెప్, ఎక్స్పోనెన్షియల్, సైన్ అండ్ కొసైన్, అందులో కూడా లాప్లాస్లో కూడా యూనిట్ స్టెప్, ఎక్స్పోనెన్షియల్, సైన్ అండ్ కొసైన్ ఇవి చూసుకోండి. ఓకే, ఇది యూనిట్ నెంబర్ 4. యూనిట్ నెంబర్ 5, యూనిట్ నెంబర్ 4 బ్యాక్ సైడ్ నుంచి చదువుకోండి. ఈజీగా అనిపిస్తుంది మీకు, అమ్మో ఏదో పెద్ద టైం అంటే 1 to 3 యూనిట్స్ నుండి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొత్తం థీరమ్స్ ఉంటాయి, వాటిని మీరు కన్ఫ్యూజ్ చేసుకోగలరు. అందుకే 4, 5 చదవండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మన కోర్స్ ఎవరైనా తీసుకుందామని ఉద్దేశంలో ఉంటే రెసిడెన్స్ టాపిక్ అయితే మేము పెట్టలేదు. చెప్పాను కదా యూనిట్ నెంబర్ 1, 2, 4, 5లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కవర్ చేసాం. అంటే అంతకన్నా ఎక్కువ బర్డెన్ తీసుకున్నా ప్రిపేర్ అవడంలో కష్టంగా ఉంటుంది. అవి కవర్ చేసేసి ఇంపార్టెంట్గా అనిపించినవి చెప్పాం. ఓకే, సో డెఫినెట్గా అన్ని ప్రిపేర్ అయితే మాత్రం పాస్ అవుతారు కోర్స్ తీసుకున్నవారు. రెసిడెన్స్ ఇందులోని మనకి 2 షార్ట్స్ ఒక ఎస్సే వస్తుంది. ఇది కూడా పెద్ద చాప్టరే, అంటే కొంచెం గెస్ చేయడం కష్టంగా ఉంటుంది. ఏమేం చేస్తే మీరు పాస్ అవుతారు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై టు డీకోడ్ ఇట్. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటి అని మనం చూస్తే స్టేట్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ప్యారలల్ రెజొనెన్స్ అండ్ డిరైవ్ ది ఈక్వేషన్ ఫర్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్. కలిపైనా అడగొచ్చు, లేదా సింగిల్గా అయినా కూడా డిరైవ్ ఈక్వేషన్ ఫర్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సెకండ్ సిరీస్ రెజొనెన్స్ మీద అడుగుతాడు. స్టేట్ కండిషన్స్ ఫర్ సిరీస్ రెజొనెన్స్, డిరైవ్ ది ఫార్ములా ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెజొనెన్స్ ఇన్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఓకే, ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఈ 2 ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటుందో లేదో నాకు తెలియదు, ఈ 2 అయితే ఎక్కువ బాగా ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే రెజొనెన్స్ డెఫినేషన్స్ చదివి సిరీస్ రెజొనెన్స్కి ప్యారలల్ రెజొనెన్స్కి డిఫరెన్స్ టేబుల్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఆ 2 క్వశ్చన్స్ ఏవైతే ఇనీషియల్గా ఎస్ఎస్ చెప్పానో ఆ 2 క్వశ్చన్స్ అయిపోతే వెక్టార్ ఆర్ ఫేజార్ మెథడ్ అని ఉంది కదా, అవి ప్రిపేర్ అవ్వండి. ప్యారలల్ ఏసీ సర్క్యూట్ రిలేటెడ్ కిందన ఉంది కదా అది. ఓకే, సో ఇవి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, మిగతా దేవుడి దయ. ఓకే, తర్వాత డిఫైన్ బ్యాండ్ విత్ ఆఫ్ రెజొనెంట్ సర్క్యూట్, అది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. యూనిట్ నెంబర్ 2 నెట్వర్క్ థీరమ్స్ నుండి మరీ చెప్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను రాసుకోండి. స్టేట్ అని హెడ్డింగ్ పెట్టి ఒక క్వశ్చన్లో స్టేట్ అని పెట్టి కిందన ఇప్పుడు నేను చెప్పిన రాసుకోండి. స్టేట్ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా. స్టేట్ సూపర్ పొజిషన్ థీరం, నార్టన్స్ థీరం, థెవెనిన్స్ థీరం, రెసిప్రోసిటీ థీరం. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, అబ్బా ఏదో మిస్ చేశాను.
మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. ఇవి ఇప్పుడు చెప్పిన సూపర్ పొజిషన్, థెవెనిన్స్, నార్టన్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఏవైతే చెప్పానో 5 రెసిప్రోసిటీ, ఈ 5 కూడా టోటల్గా డెఫినిషన్స్. ఒకటి చదివితే ఇన్ ఎనీ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఒకటి చదువుకొని నీట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డెఫినేషన్స్ 3 to 5 లైన్స్ ఉంటాయి. పెద్ద డెఫినేషన్స్, చిన్నవైతే కాదు, పెద్ద డెఫినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ డెఫినేషన్స్ సింపుల్గా రాస్తే 3 మార్క్స్ పడతాయి. అండ్ మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్న డెఫినేషన్స్ అవి యూనిట్ నెంబర్ 2 నుండి. ఓకే, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి, డోంట్ స్కిప్ ఇట్. ఓకే, బ్లూ ప్రింట్ చూసారు కదా మీరు. బ్లూ ప్రింట్లోని డెఫినేషన్స్ పరంగా యూనిట్ నెంబర్ 2 నుండి వీ హ్యావ్ ఓన్లీ 1 షార్ట్. ఆ ఒక్క షార్ట్ కూడా ఇదే అడగొచ్చు. లేదా ప్రాబ్లమ్స్ అడిగితే వీ కాన్ డూ ఎనీథింగ్. మీకు అది మరీ సూపర్గా చేసే వాళ్ళు అయితేనే కొంచెం చేయగలరు, కానీ మిగతా వాళ్ళు కొంచెం కష్టపడవచ్చు. ఓకే, ప్రాబ్లమ్స్ కూడా అడగొచ్చు షార్ట్స్లోని. నెక్స్ట్ ఏంటి అడగొచ్చు అంటే అదే ఫస్ట్ అయితే డెఫినేషన్స్ చదివేయండి. అంతకన్నా మీరు ఎక్కువ ఏం ప్రిపేర్ అవ్వకండి ఇందులో షార్ట్స్ విషయంలోని. ఇంకన్నీ కూడా. అండ్ ఎస్సేస్లో మరీ ముఖ్యంగా 2 థీరమ్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 2 అవేంటి? ఆ 2 అంటే థెవెనిన్స్ థీరం అలాంగ్ విత్ సూపర్ పొజిషన్ థీరం. ఈ 2 మ్యాక్సిమం రిపీటింగ్ అడుగుతున్న క్వశ్చన్స్. బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. గన్ షాటే చెప్తున్నాను, ఎక్కువ చెప్పి మీ బుర్రని పాడు చేయట్లేదు, ఎందుకంటే చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది మీకు. ఓకే, సూపర్ పొజిషన్ థీరంలోని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అవి. అండ్ థెవెనిన్స్ థీరంలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ 2 ప్రిపేర్ వెళ్ళండి. టైం ఉంటే ఏం చేస్తారు అంటే స్టార్ టు డెల్టా టు స్టార్ ఫార్ములాస్ ఉంటాయి, అవి చదవండి. సమ్స్ ప్రిపేర్ అవ్వకపోయినా అట్లీస్ట్ షార్ట్స్లోని ఆ ఫార్ములాస్ అయినా వేసి రావచ్చు. ఓకే, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 1 అండ్ 10 మార్క్స్ ఎస్సే కూడా అడుగుతారు నెట్వర్క్ థియరం నుండి. అది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఉంది కదా, అది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అడుగుతాడు. వేరే కండిషన్స్ ఉంటాయి వాటికి, ఎవరు అంతవరకు వెళ్ళరని నేను అనుకొని చెప్పట్లేదు. బట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం కూడా 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువసార్లు. మెష్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ మళ్ళీ చెప్తున్నాను, 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు, ఒక 8 మార్కు క్వశ్చన్. 8 మార్కుల క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి షార్ట్ ఆన్సర్కి 9 మార్కులు వస్తున్నాయి. 9 మార్కులు షార్ట్ అంటే ఇట్స్ నాట్ వెరీ లైక్ టేక్ ఇట్ ఈజీగా తీసుకునేయాల్సిన మాటలు ఏం కాదు. ఫస్ట్ చెప్తాను చూడండి. బ్రాంచ్, నోడ్, జంక్షన్, లూపు డెఫినేషన్స్ క్లియర్ కట్గా రాయాలి, మార్కు పడిపోవాలి అడిగాడంటే. ఓకే, 3 కలిపి అడుగుతాడు. ఓకే, ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా మీకు ఏం అడుగుతాడంటే డ్రా ద డ్యూయల్ ఆఫ్ గివెన్ నెట్వర్క్. 1.9 డ్రా ద డ్యూయల్ ఆఫ్ గివెన్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ ఇస్తాడు, నార్మల్గా సర్క్యూటే, రెసిస్టర్ ఉంటుంది, కెపాసిటర్లు కనెక్ట్ చేస్తాడు, ప్యారలల్లో కనెక్ట్ చేస్తాడు. మీరు డ్యూయల్ డ్రా చేసినప్పుడు సిరీస్లో చేయాలి. ఓకే, అలానే ఇండక్టర్ అడుగుతాడు, మీరు డ్యూయల్ డ్రా చేయాలి. మొత్తం సర్క్యూట్ ఇస్తాడు, వాటిని డ్యూయల్గా ఎలా డ్రా చేయాలనేది మీకు తెలియాలి. ఓకే, అది చూసుకోండి. అది ఒక సర్క్యూట్ ఇచ్చి డ్యూయల్ డ్రా చేయమని అడగవచ్చు. ఇది ఇంపార్టెంట్ షార్ట్. ఇంకొకటి స్టేట్ డ్యూయాలిటీ ఆఫ్ ఎ నెట్వర్క్ అని చెప్పి అడగవచ్చు. స్టేట్ డ్యూయాలిటీ ఆఫ్ ఎ నెట్వర్క్ డెఫినేషన్స్ చదవండి. డ్యూయాలిటీ థీరం, డ్యూయాలిటీ అంటే ఏంటి. ఓకే, ఇవి టర్మ్స్ చెప్పాను, బ్రాంచ్, నోడ్, జంక్షన్, లూపు. నెక్స్ట్ డ్యూయల్ ఆఫ్ ఎ నెట్వర్క్ డ్రా చేయడం ఎలా, సెకండ్ షార్ట్. డ్యూయాలిటీ అంటే ఏంటి డెఫినేషన్, థర్డ్ షార్ట్. ప్రిపేర్ అయ్యి 4th ఇంకా ఏంటి అంటే షార్ట్స్లోని సింపుల్ సర్క్యూట్స్ ఇచ్చి మెష్ కరెంట్స్ అడగొచ్చు, లేదా నోడ్ వోల్టేజెస్ ఫైండ్ చేయమని అడగొచ్చు. అర్థమవుతుందా? సింపుల్ సర్క్యూట్ ఇచ్చి కరెంట్ ఫైండ్ చేయండి దీని నుండి, లేదా సింపుల్ సర్క్యూట్ ఇచ్చి పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంతా ఫైండ్ చేయండి అని చెప్పి మీకు అడగొచ్చు సమ్స్. ఓకే, అవి షార్ట్స్. ఇంకా ఏం అడగొచ్చు అంటే ఇక్కడ 1.3 చూడండి. రైట్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఫర్ అ గివెన్ నెట్వర్క్. సారీ, అది మనకి ఎస్ఏలో అడుగుతాడు. ఇంకొకటి ఉంది, డిటర్మైన్ ది నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ది గివెన్ నెట్వర్క్. మెష్ ఈక్వేషన్స్. ఓకే, ఒక నెట్వర్క్ ఇచ్చి ఎన్ని ఈక్వేషన్స్ మనకి ఇక్కడ నెసెసిటీ ఉన్నది టు సాల్వ్ పర్టికులర్ నెట్వర్క్ అని చెప్పి అడుగుతాడు. ఓకే, అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉంది, చూసుకోండి. ఓకే, ఇవి ఎస్ఏస్లో భాగంగా ఏంటంటే రెండే రెండు అవి ఏంటి అంటే రైట్ ది మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఫర్ అ గివెన్ నెట్వర్క్ యూజింగ్ క్రామర్స్ రూల్ అయ్యి ఉండొచ్చు, లేదా మ్యాట్రిక్స్ ఫామ్లో జస్ట్ అరేంజ్ చేసేయండి అని చెప్పి అడుగుతాడు. ఓకే, అర్థమైంది కదా. మెష్ కరెంట్ అనాలిసిస్, నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ మీకు తెలుసు, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఒక సర్క్యూట్ ఇస్తాడు, సర్క్యూట్ అనేది అందులో 2 లూపులు ఉండొచ్చు, 3 లూపులు ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా దానిలోని ఏదో ఒక రెసిస్టర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ మనకు కావాలంటాడు. వోల్టేజ్ ఇస్తాడు ఆ మీరు టోటల్ వోల్టేజ్ డివిజన్ రూలు, లేదా కరెంట్ డివిజన్ రూలు, అంటే అకార్డింగ్ టు యువర్ సమ్ ఏది తగ్గితే అది వేసుకొని వోల్టేజ్ అండ్ కరెంట్ని ఫైండ్ చేస్తారు. అర్థమవుతుందా? లూపులు 2-3 ఇవ్వచ్చు. ఏం చేయాలి అంటే ఇక్కడ రైట్ ద సాల్వ్ మెష్ కరెంట్స్ యూజింగ్ క్రామర్స్ రూలు,
సాల్వ్ నోడ్ వోల్టేజెస్ యూజింగ్ క్రామర్స్ రూల్. ఇవి రెండు మీకు తెలుసు, మెష్ కరెంట్ అనాలిసిస్, నోడ్ వోల్టేజ్ అనాలిసిస్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఎస్సేస్. మీరు నోడల్ వోల్టేజ్ అనాలిసిస్ సమ్స్ చేయలేను అంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి అనుకుంటే మెష్ కరెంట్ అనాలిసిస్ అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఎస్సే వస్తుంది, అది కూడా క్రామర్స్ రూల్ యూజ్ చేస్తూ. క్రామర్స్ రూల్ అంటే M1లో చదువుంటారు కదా, డెల్టా 1/డెల్టా, డెల్టా 2/డెల్టా, డెల్టా 3/డెల్టా అని చెప్పి. మీకు ఎన్ని కరెంట్స్ కావాలంటే అన్ని కరెంట్స్, I1 కావాలంటే డెల్టా 1/డెల్టా, I2 కావాలంటే డెల్టా 2/డెల్టా, I3 కావాలంటే డెల్టా 3/డెల్టా. ఇవి ఇంపార్టెంట్. నేను ఎలా చదివితే పాస్ అవుతారు, ఏమి చదివితే పాస్ అవుతారని 15 నిమిషాల పాటు మీకు బుర్ర తిన్నాను. అది బాగా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.